టెస్ట్ క్రికెట్లో బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆస్ట్రేలియా గడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ట్రోఫీని ఇంగ్లాండ్ వరుసగా రెండో ఏడాది కూడా ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. యాషెస్ 2025-26లో తొలి 3 టెస్టుల్లో ఘోర ఓటములను చవిచూసిన స్టోక్స్ సేన కేవలం 11 రోజుల్లోనే సిరీస్ ను కోల్పోయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టుతో పాటు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లంపై విమర్శల వర్షం కురిసింది. అంతేకాకుండా టూర్ మధ్యలో నిర్వహించిన పర్యటన వంటివి కూడా ఇంగ్లాండ్ జట్టు ప్రతిష్టను దెబ్బతీశాయి. డేంజర్ లో మెక్కల్లం పోస్ట్ అయితే ఆస్ట్రేలియా గడ్డపై ఘోర ప్రదర్శన నేపథ్యంలో హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లం పదవి ప్రమాదంలో పడినట్లుగా తెలుస్తుంది. బ్రిటిష్ మీడియా కథనాల ప్రకారం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మెక్కల్లంకు అల్టిమేటం జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. జట్టు వాతావరణంతో పాటు సంస్కృతిలో సమూల మార్పులు చేయాలని మెక్కల్లంను బోర్డు సూచించినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ అందుకు అతడు అంగీకరించకపోతే తనంతట తానుగా రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఈసీబీ కండిషన్ పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్, చైర్మన్ రిచర్డ్ థామ్సన్ ప్రస్తుతం సిడ్నీలోనే ఉన్నారు. 5వ టెస్టు ముగిసిన వెంటనే జట్టు వైఫల్యాలపై అధికారిక సమీక్ష జరగనుంది. అయితే కెప్టెన్ బెల్ స్టోక్స్ మద్దతు మాత్రం మెక్కల్లంకు ఉంది. బ్రెండన్తో కలిసి పనిచేయడం తనకు చాలా ఇష్టమని అన్నారు. తామిద్దరం కలిసి ఈ జట్టును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలమని నమ్ముతున్నట్లుగా కూడా చెప్పారు. ఇప్పుడున్న స్థితుల్లో జట్టును మెక్కల్లం మాత్రమే గట్టెక్కించగలడని స్టోక్స్ సిడ్నీ టెస్టుకు ముందు స్పష్టం చేశాడు. కాగా వరుసగా 3 టెస్టుల్లో ఓటమి చవి చూసిన ఇంగ్లీష్ జట్టు ఎట్టకేలకు బాక్సింగ్ డే టెస్టుల్లో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సిడ్నీ టెస్టుల్లో మాత్రం ఇంగ్లాండ్ ఓటమి దిశగా సాగుతుంది. బ్రెండన్ మెక్కల్లం 2022 మేలో ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ గా సెలెక్ట్ అయ్యారు. 2024 సెప్టెంబర్లో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వైట్ బాల్ క్రికెట్ కి కూడా కోచ్ గా నియమించింది.